హాయ్ ఫ్రెండ్స్, పచ్చెనగపప్పుతో బీరకాయ కర్రీ తయారీ విధానం గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగానే ఒక బౌల్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసి అది వేడి ఎక్కిన తరువాత పోపు దినుసులు వేసి అవి వేగిన తరువాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ముక్క చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగానే ఏర్పాటు చేసుకున్న కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. అవి వేసుకొని అలా వేసుకోవడం వలన కారం, ఉప్పు ముక్కలకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే అలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి వాటిని కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవటం వలన కూర చాలా బాగుంటుంది. ముందుగానే నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసి కూరని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల పప్పుకి కారం, ఉప్పు, పసుపు అనేవి బాగా పట్టి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, పచ్చెనగపప్పుతో బీరకాయ కూర తయారీ విధానం చూసారు కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది.